తెలంగాణ బీజేపీ ఎంపీలకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. వడ్లకో నీతి, గోధుమలకో నీతి అనే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీకి, ఎంపీలకు ఉందా అని ఆయన నిలదీశారు. కేసీఆర్ చేసిన పనులకే బీజేపీ రిబ్బన్ కటింగ్లు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని, నువ్వు మీరు ఎక్కినాడు 1400 వడ్లకుండే, 1400 గోధుమలకుండే. ఇప్పుడు మాకు ఎందుకు 216 రూపాయలు కమ్మి చేసినావు? మీరు ఆలోచించండి. ఒక ఎకరాకు ఎన్ని వడ్లు వస్తాయి? మనకు 30 క్వింటాల వడ్లు అంటాయి. మంచిగా అంటే 35 క్వింటాలు వస్తాయి. 30 క్వింటాలు ఇంటూ 216 రూపాయలు అంటే 7000 రూపాయలు వాయినా. అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల, బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయలు నష్టం ఇవాళ బీజేపీ చేస్తున్నది. అరే 8 ఎంపీలు గెలిచి ఒక్కడని అడుగుతున్నా, అరే నీ గోధుమలకు ధర ఎట్లుంటది రా భయ్, నా వడ్లకు తక్కువ ఎట్లుంటదని ఒక్క బీజేపీ ఎంపీ అడుగుతాడా పార్లమెంట్ లో? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా? వడ్లకో నీతి, గోధుమలకో నీతి, ఇది ఎక్కడి నీతి అని అడగాలనా వద్దా? ఈ కొడుకులు అడగరు. నేను అడుగుతున్న మోడీని, నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని, నువ్వు మీరు ఎక్కినాడు 1400 వడ్లకుండే, 1400 గోధుమలకుండే. ఇప్పుడు మాకు ఎందుకు 216 రూపాయలు కమ్మి చేసినావు? మీరు ఆలోచించండి. ఒక ఎకరాకు ఎన్ని వడ్లు వస్తాయి? మనకు 30 క్వింటాల వడ్లు అంటాయి. మంచిగా అంటే 35 క్వింటాలు వస్తాయి.